హలో ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్. మనం నైట్ ఎక్కడే పడుకున్నాం. ఎందుకు ఎక్కడ పడుకున్నాం అని ఎవరికన్నా ముందు వీడియో చూడలేని వాళ్ళకి తెలియకపోతే ముందు వీడియో చూడండి, లేకపోతే అర్థం కాదు. పళ్ళు తోముకోవడానికి పందుపులు తీసుకొచ్చారు. ఇది పొగాకు గోడను. ఈ బ్యారింగ్లోని చూడండి ఎలా ఉందో. ఇందులోని ఆ పొగాకు వేసి ఈ రూమ్లో మాత్రమే దాన్ని తయారు చేస్తారు. ఎలాగా అన్నది ఎప్పుడైనా వీడియో కాల్తో అది కూడా పెడదాం. చూసారు కదా చుట్టూ ఎలా ఉందో. తెల్లవారుజాము 4:30 అవుతుంది. ఈ పొగాకు బ్యారన్ అయితే కనుక ఎచ్చగా ఉంది. బయట అయితే విపరీతమైన కూలింగ్. తెల్లవారుజామున క్లైమేట్ ఎలాగుందో చూడండి. చుట్టూ చీకటే. నైట్ ఎలా చూపించానో నైట్ లాగే సేమ్ అలాగే ఉంది. ఎర్లీగా లెగాలి కదా మరి వర్క్ కోసం. బయట చలి అయితే విపరీతంగా ఉంది. వర్షాలు నిన్న పడడం వల్ల వర్క్ ఆగిపోయింది కదా. అది ఎందుకు ఆగిపోయింది, నిన్న ఈ వీడియో ఇలా తీయడానికి కారణం ఏంటి అన్నది అర్థం అవ్వాలంటే ముందు వీడియో చూడండి, లేదంటే అర్థం కాదు. మన వర్కర్స్ చూశారు కదా, ఎర్లీ మార్నింగే 4:30కే భోజనాలు చేసేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేయడానికి మరి బయలుదేరాలి కదా. అందుకనే ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న తోట దగ్గరికి వెళ్తున్నాం వ్యాన్లోని. తెల్లవారుజామున కదా తోటలో వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి బొండాలు కానీ, మనం శ్రీకాకుళం లూజ్ బొండం కానీ, బెంగళూరు, తమిళనాడు, కేరళ కానీ ఏవైనా సరే పంపిస్తాం. వాటితో పాటు సీజన్ వైజ్ ఫ్రూట్స్ అన్నీ కూడా హోల్సేల్ రేట్కే పంపిస్తాను. ఎవరికైనా కావాలనుకుంటే కాల్ చేయండి. హాయ్ అండి. ఈరోజు ఎర్లీగా తోట దగ్గరికి వచ్చేయడం జరిగింది. ఎందుకంటే నైట్ ఇంటికి వెళ్ళలేదు కదా, నిన్న పెండింగ్ ఉండిపోయిన బళ్ళు కొయ్యాలి కదా, అందుకనే వాళ్ళతో పాటు నైట్ అక్కడ పడుకుండిపోయి. ఎర్లీ మార్నింగ్ కొబ్బరి బొండం తాగడం చాలా మంచిది ఆరోగ్యానికి. ఈరోజు మనం లోడింగ్ చేయాల్సిన 2 బళ్ళు ఇవే. ఎట్టి పరిస్థితులైనా ఈరోజు లోడింగ్ కంప్లీట్ చేసి పంపించాలి. ఎలా ఉన్నది, ఆఖరికి మనం కూర్చోవచ్చు. ఇదిగో కూర్చొని కూడా పుచ్చుకోవచ్చు. కాయలు ఎన్ని ఉన్నాయో. మొత్తం అన్ని చెట్టు నిండా కాయలే. మనం డైలీ కోయించే బొండాల తోటలోని ఇలాంటి చెట్లు ప్రతిదీ ఇలా కనబడుతూనే ఉంటాయి. ఇంకో చూడండి బాగున్నాయి కదా. ఇంకో ఆ చెట్టు చూడండి, మామిడి చెట్టు, ఈ చెట్టు, ఇవన్నీ చెట్ల నిండా కాయలే. ఇంకో ఈ చెట్టు, ఇవన్నీ చేతికి అందుతున్నాయి. కింద కూర్చున్నా సరే అందుతాయి. ఇంకో పై కింద చూడండి, ఇదిగో ఇవి. ఒక కాసు నుంచి వంటలు జరుగుతున్నాయి. వర్క్ చేసే వాళ్ళు చేయాలి కదా. ఇక్కడ చూడండి వ్యాను దిగబడిపోయింది. ప్రతి ట్రిప్పు చాలా వరకు తోటల దగ్గరికి వస్తే ఇదే ప్రమాదం, చాలా కష్టం కూడా. ఎప్పుడు ఎక్కడ దిగబడిపోతుంటాయి వ్యాన్లో, వెహికల్స్ తెలియదు. ఇదొక పనిలో ఇదొక ఆటంకం. ఇప్పుడు అక్కడ వర్క్ చేసేవాళ్ళు మొత్తం అంతా రావాలి, లేదా ట్రాక్టర్లు, క్రెయిన్లు పెట్టుకొని తీసుకెళ్ళాలి వ్యాన్లో. దీనివల్ల ఆలస్యం. ఈ ఒక ప్రాబ్లమ్స్ ఇవి కూడా. చూసారు కదా ట్రాక్టర్తో ఎలా లాగించాము. ఇప్పుడు ట్రాక్టర్ అందుబాటులో ఉంది కనుక వెంటనే పని అయిపోయింది. లేదంటే ట్రాక్టర్ని ఎతికించి ట్రాక్టర్ని రప్పించుకోవాలి. అలాగే ఇంకా పెద్ద పెద్ద వెహికల్స్ అయిపోయినాయి అనుకో, అవసరమైతే క్రెయిన్లు కూడా రప్పించిన సందర్భాలు ఉన్నాయి. ఈ విధంగా తీత తీయించిన తర్వాత ఇలా మోస్తారు, ఇలా మోయించి లోడింగ్ చేస్తారు. ఇలాగ ఎంత పెద్ద పెద్ద బరువైనా, సుమారు వీళ్ళు ఎత్తుతున్నది సుమారు ఒక 100 కేజీల బరువు కూడా ఉండొచ్చు. వీళ్ళు రెగ్యులర్గా వీళ్ళకి అలవాటు కనుక చెట్లు ఎక్కడం కానీ, ఇలా మోయడం కానీ వీళ్ళకి అలవాటు కనుక చేయగలుగుతారు. మళ్ళాంటి వాళ్ళు ఒక గెల బరువు ఎత్తితే ఒక వారం రోజులు పడుకోవాల్సిందే. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి బొండాలంటే సుమారు కేజీ బొండం ఉండొచ్చు, కేజీన్నర ఉండొచ్చు, 2 కేజీల బొండం ఉండొచ్చు. ఎందుకంటే కేజీ నుంచి ఇంచుమించు అందులో వాటర్ శాతం ఉంటుంది అంటేనే మనం కౌంట్ చేస్తాం. బాగా పిక్కలు లాంటివి అయితే కౌంట్ చేయం. వాటర్ శాతం ఉందంటేనే కౌంట్ చేస్తాం. కనుక ఇక్కడ కొంత మచ్చ శాతం కూడా రావచ్చు. కనుక మీరు ఇవన్నీ తెలుసుకున్న తర్వాతే ఆర్డర్ ఇవ్వండి, లేదు మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. ఈ వెహికల్స్ అడ్వాన్స్ వేసి ఒకటి 3 రోజులు అవుతుంది, ఒకటి 4 రోజులు అవుతుంది.
వర్షాల కారణమనో రకరకాల కారణం వల్ల వీళ్ళకి సరుకు పంపించలేకపోయాం. ఆఖరికి నిన్న కూడా ప్రయత్నించినప్పుడు వర్షం కారణంగా ఆగిపోయింది. వీళ్ళు అర్థం చేసుకున్నారు కనుక సరిపోయింది. ఒక్కొక్కసారి ఇలాగ ఆటంకాలు వచ్చి కొంత లేట్ అవ్వచ్చు. ప్రతినిత్యం అయితే అలా జరగదు. కనుక ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఎందుకంటే మేము కూడా వర్క్ బేగా చేసేస్తే మాకు కూడా వర్క్ కంప్లీట్ అయిపోతే తర్వాత వెహికల్స్ ఇవ్వడానికి మాకు కూడా బాగుంటుందని తెలుసు. కాకపోతే కొన్ని ఆటంకాల వల్ల చెప్పలేం. రైతు ఉండకపోవచ్చు, ఒకరోజు వర్కర్లో ఎగ్గొట్టచ్చు, ఒకసారి వెహికల్స్ దొరకవు. అలా కష్టాలు ఇంత ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి వెహికల్ రెడీ అవ్వాలంటే. ఈ ఫస్ట్ వెహికల్ లోడింగ్ అయిపోయింది, పట్టా కట్టేసి పంపించేస్తున్నాం. నెక్స్ట్ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ జరుగుతున్న మోసాల గురించి కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు మనం యూట్యూబ్ ఛానల్లో పెట్టాము, ఏమేం చేస్తున్నాం అన్నది ఛానల్లో పెడుతున్నాం. నేను ఎలా ఉంటానో మీకు తెలుసు. క్లియర్ కట్గా ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తుంటాను, ఏ క్వాలిటీస్ ఎలా ఉంటాయని. అలా మిగతా వాళ్ళు అలా కాదు. ఇప్పుడు సపోజ్ రవిశంకర్ అన్న పేరు మీకు ఎలా తెలుసో ప్రతి ఒక్కరికి తెలియచ్చు. కనుక చాలామంది రవిశంకర్ అన్న పేరు యూజ్ చేసుకోవచ్చు. లేదు కొంతమంది మీ దగ్గర అడ్వాన్సులు తీసుకోవడం కోసం రకరకాల స్కాములు చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు, ఇలాగ సోషల్ మీడియాలో ఉండరు, యూట్యూబ్ రన్నింగ్ చేయరు, వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు. మీకు ఏదైనా ₹1 తగ్గించేస్తామని చెప్పేసి అన్నా, లేకపోతే నా పేరు ఏదోలాగా తెలుసుకోనుక ఎక్కడున్న వాళ్ళు అన్న మధ్యలో ఉన్న వాళ్ళగా ఎవరైనా సరే చెయ్యొచ్చు, ఎవరన్నా చెప్పడం. కనుక మీరు వాళ్ళు తెలియకుండా ₹1 తక్కువని వాళ్ళకి అడ్వాన్స్లు వేస్తే అవి మళ్ళీ మీకు తిరిగి రావు. అలా వేలలో పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. మనది అలా కాదు. మనం ఎన్నో సంవత్సరాల నుంచి ఇదే బిజినెస్లో ఉన్నాము. కనుక మీరు నమ్మకంగా అయితే ఎవరు అడ్వాన్స్ చేసినా నేనంటూ ఏ బిజినెస్ చేస్తున్నాను అన్నది ప్రతిదీ తెలుసు. కనుక మీకు ప్రాబ్లం ఉండదు. దేనికైనా సరే సమాధానం క్లియర్గా చెప్తూ ఉంటాను. మిగతా వాళ్ళు అలా కాదు. రవిశంకర్ గారు తెలుసు, మేము అదే బిజినెస్, లేకపోతే మేము కూడా మీకు ఇలాగా ఈ కొబ్బరి బొండాలు ఇస్తాము, కొబ్బరికాయలు ఇస్తాము, లేకపోతే ఇతర ఏది ఇస్తామన్నా సరే మీరైతే నమ్మద్దు. చూశారు కదా మనది క్లియర్ కట్గా. ఇదిగో ఇది సెకండ్ వెహికల్, ఇది లోడింగ్ ఎలాగవుతుందో చూశారు, మచ్చ శాతం ఎలాగుందో చూశారు. ప్రతిదీ చిన్న బొండ శాతం కలుస్తుందని క్లియర్ కట్గా చెప్తున్నాం. రకరకాల డిఫరెంట్ ఏరియాలు, రకరకాల రేట్లు ఉంటాయి, రకరకాల క్వాలిటీలు ఉంటాయి. దానికి తగ్గట్టు ఎవరికి ఏది కావాలంటే అదే పంపిస్తాను. రెండో వెహికల్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఊబర్ పీల్చుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ షేర్స్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. మీ కుప్పాల రవిశంకర్.